పోయి అవమానపడి మా నాన్న హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు అసలు హార్ట్ పేషెంట్ ఇంట్లో ఉన్నాడు. దోమల స్ప్రే కొట్టకూడదని తెలిసి కూడా స్ప్రే కొట్టింది అంటే దాన్ని ఏమంటారు? మూర్ఖత్వమే కదా. ఇలాంటి కూతుర్ని కన్నావు అని అంటూ ఉంటాడు బాలు. అయితే రే బాలు, నోటికొచ్చినట్లు మాట్లాడుకురా అని ప్రభావతి అంటూ ఉంటే, అసలు ఇలాంటి వాడిని ఇంట్లో ఎందుకు ఉంచుతున్నారో, ఇలాంటి వాడు ఇంట్లో ఉంటే మీకు కూడా మర్యాదలు తక్కువైపోతాయి. అయినా అసలు నేను మీ ఇంటికి రావడం నాది బుద్ధి తక్కువ. చూడు శృతి, నువ్వు మీ ఆయన్ని తీసుకొని మన ఇంటికి వచ్చేసాయి, లేకపోతే ఈ ఇల్లు వదిలేసి బయటన్నా వేరే కాపురం పెట్టు. నేను మిమ్మల్ని ఉమ్మడి కుటుంబంలో ఉంటే మీకు విలువలు తెలిసొస్తాయని చెప్పి ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చాను. కానీ తీసుకువచ్చి తప్పు చేశానని అనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ఈ బాలు రౌడీలాగా తాగేసి వచ్చి ఇలాగే గొడవ చేస్తుంటే ఇక నీ జీవితంలో ప్రశాంతత ఏముంటుంది? నీకేం తక్కువ? మన ఇంటికి వచ్చేసాయి అని అంటూ ఉంటుంది శోభ. ఈ మాత్రం దానికే పిల్లల్ని ఇంట్లో నుంచి వచ్చేమంటాం బాగోదు వదిన అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అసలు మిమ్మల్ని అడగాలి, పిల్లల్ని పెంచడం మీకే చేత కాలేదు. ఇలాంటి రౌడీలను అసలు అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్డు మీద పడేస్తున్నారు. మీ అబ్బాయి అంతంత మాటలు అంటున్నారంటే అది మీ పెంపకమే కారణం అని శోభ అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా అయితే మీరు లోపలికి రండి అని మీనా లోపలికి తీసుకువెళ్ళిపోతుంది బాలుని. ఇక మీనా లోపలికి బాలుని తీసుకువెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక శృతి అయితే, చూసావా రవి, మీ అన్నయ్య రోజు రోజుకి ఎంతలా మాటలు అంటున్నాడో, ఈరోజు మా మమ్మీని కూడా ఎన్ని మాటలు అన్నాడో, అసలు మనిషిలాగే ప్రవర్తిస్తలేదో అని అంటూ ఉంటుంది. శృతి అయితే, నిర్ణయించుకో రవి, మా ఇంటికి వెళ్ళిపోదామా లేకపోతే బయట ఏ ఇంటి ఇల్లన్నా అద్దెకి తీసుకొని అక్కడికి వెళ్ళిపోదామా, నువ్వే ఆలోచించుకో అని రవితో అంటూ ఉంటుంది శృతి. అయితే చూసారా ఆ బాలుగాడు అన్న మాటలకి ఇప్పుడు శృతి రవి గారిని కూడా తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్తుంది. ఏంటండి మనకి కర్మ, ఇక ఆ బాలుగాడు మాన్రా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యమైతే, అసలు ఇదంతా చేసింది నువ్వే. కోటీశ్వర్లు డబ్బున్న వాళ్ళని ఒకలాగా, పేదవాళ్ళని ఒకలాగా చూడడం బట్టే అందరూ నీకు అలాగే కనిపిస్తారు అని అంటూ ఉంటాడు సత్యమైతే. నువ్వు కొడుకుల మధ్య ఇలాగ కోడళ్ళ మధ్య హెచ్చు తగ్గులు చూస్తున్నావు కాబట్టే అందరి ముందు ఇలా పరువు పోతుంది. నువ్వే గనక బాలుని మనోజ్ రవిలాగే ప్రేమగా చూస్తుంటే వాడు ఇలా తయారయ్యేవాడు కాదు అని అంటూ ఉంటాడు సత్యమైతే. తర్వాత మీనా, ఏంటండి ఇదంతా, అసలు ఏం చేస్తున్నారు మీరు? అందరూ మిమ్మల్ని అలా అవమానించినట్లు మాట్లాడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నానండి, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది ప్రభావతి వచ్చి, ఏంటమ్మా నీ భర్తని అందరూ అన్ని మాటలు అంటుంటే చూసి ఉండలేకపోతున్నావా? మరి నీ భర్త అందరినీ కూడా అంతంత మాటలు అనొచ్చా అని అడుగుతూ ఉంటే, ఎవరు మనస్తత్వం బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మీ అబ్బాయి ఉన్నది ఉన్నట్టు పైన ముఖం మీద చెప్పేయడం అది ఆయన మనస్తత్వం. మీరు కోటీశ్వర్లను ఒకలాగా, డబ్బున్న వాళ్ళని ఇంకొకలాగా చూడడం అది మీ మనస్తత్వం. డబ్బున్న వాళ్ళు గడ్డి తిన్నా కూడా మీరు స్వీట్లే తిన్నారని చెప్తారు, అంత దారుణంగా మాట్లాడతారు. అదే మేమైతే చిచ్చి ఇలా ఎప్పుడు మీకు గడ్డి తినే అలవాటే అని మమ్మల్ని విసుక్కుంటారు అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడు ఇక ప్రభావతి మీనా సమాధానం విని, ఈ మధ్య నీకు పొగరు ఎక్కువైపోయింది, నోటికి ఎంతొస్తే అంత మాటే మాట్లాడుతున్నావో, నీ పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసు అని ప్రభావతి అంటూ ఉంటుంది. మీనా నువ్వాగు, నువ్వు వెళ్ళమ్మా అని అంటూ ఉంటాడు బాలు. ఏంటండి అత్తయ్య మాటకి ఎప్పుడు గంగిరెద్దులాగా తలూపుతూ ఉంటే ఇదిగోండి ఇలాంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. అందుకని నేను అస్సలు కూడా ఈసారి నుంచి ఊరుకోను, ఎదురు తిరుగుతాను. మనం ఏ తప్పు చేయనప్పుడు ఎందుకండి భయపడ్డాం అని అంటూ ఉంటుంది మీనా. కొన్ని వాటలకి మనం తగ్గి ఉండాలి మీనా, తప్పదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే మీనా అయితే, ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే, ఏం లేదు మీనా అని బాలు బాధపడుతూ ఇక పడుకుంటాడు. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే బాలుకైతే ఫోన్ వస్తుంది. బాలుకి ఫోన్ రావడంతో అప్పుడే ఇక బాలు కంగారుగా బయటికైతే బయలుదేరుతాడు.
ఇక బాలు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళేసరికి గుణ అయితే రాజేష్ని కొడుతూ ఉంటాడు. నువ్వు వడ్డీ డబ్బులు కట్టకపోతే నీ భార్యని తీసుకువెళ్ళి నా దగ్గరే ఉంచుకుంటాను, డబ్బులు కట్టి నీ భార్యని తీసుకువెళ్ళు అని గుణ అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని రాజేష్ అయితే గుణ చంప పగలగొడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు ఇక రే ఆగరా ఏంటిదంతా అని అంటూ ఉంటే ఏం లేదురా, మొన్న వడ్డీకి కట్టాల్సిన డబ్బులు మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇచ్చాను కదా, తర్వాత 2 రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటే నీ భార్యని తీసుకువెళ్తాను, అప్పటి వరకు కూడా నా దగ్గరే ఉంచుకుంటాను, అప్పుడు డబ్బులు కట్టి నీ భార్యని తీసుకువెళ్ళని ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడుతున్నాడ్రా ఈ దుర్మార్గుడు అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని చాలా కోపంగా ఇక బాలు అయితే గుణాన్ని చితకబాస్తాడు. గుణాన్ని కొడుతున్న బాలుని చూసి శివ పరిగెత్తుకుంటూ వచ్చి ఆగు బావా, వదులు బావా అంటూ ఇక గట్టిగా అయితే లాగుతాడు. నువ్వు నోరు మూసుకొని పక్కకు వెళ్ళు, అయినా నువ్వేంట్రా వీడికి సపోర్ట్ చేస్తున్నావు అని అంటూ ఉంటే నేను గుణ అన్న దగ్గరే పని చేస్తాను, ఆయన డబ్బులు ఇచ్చాడు, వీడు కట్టలేదు, వసూళ్ళు చేసుకుంటున్నాడు, తప్పేముంది అని అంటూ ఉంటాడు. శివ అయితే ఏంట్రా వాడికి సపోర్ట్ చేస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు. బాలు నేను గుణ అన్నకే సపోర్ట్ చేస్తాను, గుణ అన్న మీద చెయ్యి వేస్తే బావాని కూడా చూడను నిన్ను అని అంటూ ఉంటాడు శివ. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి బాలు అయితే ఇక మీనా తమ్ముడు శివాని పక్కకి గట్టిగా గెంటేస్తాడు. అలా పక్కకి గట్టిగా గెట్టేయడంతో అప్పుడే ఇక శివ వెళ్ళి అక్కడ కారు మీద బలంగా పడడంతో చేతికి అయితే గాయమవుతుంది. అప్పుడు ఇక గుణ అయితే రే బాలు నిన్ను వదిలిపెట్టనురా, నిన్ను నీ స్నేహితుణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు గుణ. ఇక గుణ అన్న మాటకి అప్పుడే బాలు అయితే ఏంట్రా నువ్వేం చేస్తావురా, నన్ను వడ్డీల మీద వడ్డీలు చక్రవడ్డీలు అన్నీ వేసేసి పేదవాడి రక్తాన్ని జలగలాగా పీల్చుతున్నావు, నీలాంటి వాడిని కేసు పెట్టి జైల్లో పెడితే జీవితాంతం జైల్లోనే ఉంటావురా, నువ్వు పోలీసులకి ఫోన్ చేయమంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక గుణ అయితే అక్కడి నుంచి శివాని తీసుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక గుణ చెయ్యి పైకి లేపలేకపోతూ ఉంటాడు. అప్పుడు ఇక రాజేష్ అయితే రే ఎందుకురా మీనా తమ్ముడు శివాని అలా కొట్టావు అని అడుగుతూ ఉంటే మరి వాడికి సపోర్ట్ చేస్తున్నాడ్రా, వీడు చేసేవన్నీ కూడా వీడి దగ్గర నేర్చుకున్నవే, వీడి జీవితాన్ని వీడి దగ్గర పనిచేస్తూ శివే చేతులారా నాశనం చేసుకున్నాడు అని బాలు అయితే బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం మీనాకి చెప్పలేక నాలో నీలే ఎంత సతమతమవుతున్నానో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అలా అన్న తర్వాత ఈసారి వాడు అస్సలు మన జోలికి రాకుండా చేస్తాను అని బాలు చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక శివాకి ఆపరేషన్ చేయాలని తన చేతిలో ఉన్న ఎముక జాయింట్ ఇరిగిపోయిందని చెప్పడంతో అప్పుడే గుణ మీనాకి ఫోన్ చేస్తాడు. మీనా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక మీనాతో గుణ అయితే అంటూ ఉంటాడు, మీ కుటుంబం కోసం చదువుకుంటూనే నా దగ్గర అకౌంటర్గా పనిచేస్తున్నాడు మీనా, కానీ నీ భర్త ఈరోజు వీడిని ఎంతో దారుణంగా కొట్టాడు, చెయ్యి కూడా విరిచేశాడు, ఏంటని అడిగితే నా ఇష్టం అన్నాడు, వీడిని అలాగే వదిలేలేక తీసుకువచ్చి ఇలా ట్రీట్మెంట్ చేయిస్తున్నాను, ఆపరేషన్ పడుతుందని డాక్టర్లు చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా తర్వాత పార్వతి అలాగే సుమతి ఇద్దరు కూడా వస్తారు. వచ్చాక ఇదంతా కూడా మీ ఆయనే చేసింది, మీ ఆయనే ఈరోజు శివ ఇలా అవడానికి కారణం అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని సుమతి అయితే అంటూ ఉంటుంది, ఏంటక్క ఇది, బావా ఇప్పటి వరకు ఎంతో మంచివాడు, మన కుటుంబానికి అండగా ఉంటాడని నేను అనుకున్నాను, కానీ బావ ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదక్క అని అంటూ ఉంటుంది సుమతి. అయితే అప్పుడే ఇక మీనా కోపంగా ఇంటికి బయలుదేరుతుంది. మీనా ఆగవే ఆగవే మీనా అని పార్వతి, ఒసే సుమతి మీ అక్క అంత కోపంగా ఇంటికి వెళ్తుందంటే ఖచ్చితంగా అక్కడేదో గొడవ పెట్టుకుంటుంది, పద మనిద్దరం వెళ్దాం అని అంటూ ఉంటే అమ్మ మరి అన్నయ్య అని అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇప్పుడే వచ్చేద్దాం పదవే అని అంటూ పార్వతి సుమతిని తీసుకొని వెంటనే మీనా వెనకాలే బయలుదేరుతుంది. ఇక మీనా ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బాలు హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, ఏవండి ఎందుకు మా తమ్ముడిని కొట్టారో,
మీరు కొట్టిన దెబ్బకి వాడి చెయ్యి విరిగి ఇప్పుడు వాడికి ఆపరేషన్ పడబోతుంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. ఎందుకండి వాడేం తప్పు చేశాడని వాడి చెయ్యిని అలా విరక్కొట్టేశారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా ప్రభావతి ఏంటి అలా దబాయిస్తున్నావు? నీ మొగుణ్ణి ఎవరేమన్నా ఏమన్నా అంటుంటే బాధపడబోతున్నావు, అంటే వాడిని అన్నందుకు బాధపడుతున్నావు. మరి ఈరోజు మీ తమ్ముడు ఏం చేయకుండానే వాడు కొట్టాడా? మీ తమ్ముడికి ఆపరేషన్ జరగబోతుందని వీడినొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది. అంటే నీ పుట్టింటి వాళ్ళు తిడితే నీకు అంత పౌరుషం వస్తుంది, మరి అత్తింటి వాళ్ళని తిడుతుంటే మాత్రం నీ భర్తను అందరూ అవమానిస్తున్నారని నీకు జాలి వేస్తుందా? మరి దీన్నేమంటారే, స్వార్థమనరా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని చెప్తూ ఉంటాడు బాలు. మీనా నీకోతో విషయం మాట్లాడాలి, లోపలికి రా అని బాలు మీనాని లోపలికైతే తీసుకువెళ్తాడు. మీనాని అలా లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే అటుగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. బయట ఉండి కిటికీలో నుంచి బాలు మీనా మాట్లాడుకోవడం చూస్తుంది. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని వింటూ ఉంటుంది. మీనా, మీ తమ్ముడు ఏం చేశాడో నీకు తెలుసా? ఇదిగో ఈ వీడియో చూడు అని వీడియోని చూపిస్తాడు. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. ఇదేంటండి వీడు ఇంత పని చేశాడు అని కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి, భలేగా దొరికిపోయావు బాలు అడ్డంగా, ఈరోజు మీరిద్దరూ బయటికి వెళ్ళడం ఖాయం అని అనుకుంటూ అప్పుడే ఇక రోహిణి అయితే వాళ్ళ అత్తగారికి ఈ విషయం చెప్పేస్తుంది. అత్తయ్య, ఆ రోజు మీ డబ్బులు కొట్టేసింది మీనా వాళ్ళ తమ్ముడు శివేనే అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆ మాట విని ఇక ఉగ్ర రూపాన్ని దాల్చేస్తుంది ప్రభావతి. ఇంతలో పార్వతి సుమతి అయితే వస్తారు. రెండమ్మ రండి, అసలు ఏం పెంపకం అమ్మ నీది? నీ కొడుకుని దొంగతనాలు చేయడానికి ఊరి మీద అచ్చూసిన ఆంబోతుల్లాగా వదిలేసావా? ఇలాంటి మోసం చేసేవాళ్ళు మా ఇంట్లో అస్సలు కూడా ఉండకూడదు. నాకు మోసం అంటేనే ఎలర్జీ. మీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా వేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడే మీనా అయితే అత్తయ్య, నోటికొచ్చినట్లు ఎందుకు మా అమ్మని అలా అంటున్నారు అని అనగానే, నోటికొచ్చినట్లు మాట్లాడకపోతే నీ తమ్ముడు చేసిన ఘనకారాలకి హారతి పళ్ళెమిచ్చి అలాగా హారతి ఇచ్చి మంగళ వాయిద్యాలతో సన్మానం చెయ్యాలా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అసలు ఏంటండి అలా చూస్తున్నారు? ఇప్పుడు మాట్లాడండి. తెలిసి కూడా అంత గొడవ జరిగాక కూడా వాడు నా డబ్బులు దొంగతనం చేశాడంటే వాడికి ఎంత ధైర్యం? అసలు ఈ మీనా బాలు మళ్ళీ వాడికి సపోర్ట్ చేస్తూ ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెడతాం ఇంకా పెద్ద తప్పు. అందుకని వీళ్ళిద్దరినీ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మీరు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడు ఇక పార్వతి అయితే అలా అనకండి వదిన, మీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటూ ఉంటుంది పార్వతి. కాళ్ళు పట్టుకున్నా వేళ్ళు పట్టుకున్నా నీ కొడుకు ఒక మోసగాడు. అయినా అలాంటి మోసగాళ్ళని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నావు? నేనైతేనా నన్ను మోసం చేసిన వాళ్ళని, అలా మోసం చేసిన వాళ్ళని మెడబట్టుకొని బయటికి గెంటేస్తాను అని ప్రభావతి అంటూ ఉంటుంది. అవునా ప్రభా, నువ్వు మోసం చేసిన వాళ్ళని మెడపట్టుకుని బయటికి గెంటేస్తావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చే సుశీల అయితే సుశీల మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు అని అడుగుతూ ఉంటాడు సత్యం. నువ్వు ఫోన్లో నీరసంగా మాట్లాడినట్టు నాకు అనిపించిందిరా, అందుకే చూడ్డానికి వచ్చాను అని అంటూ ఉంటే, షీలా డార్లింగ్, నువ్వేదో కారణం మీద వచ్చావు, నిజం చెప్పు అని అంటూ ఉంటాడు బాలు. ఏంటి ప్రభావతి, మోసం చేసిన వాళ్ళని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వవా? బయటికి గెంటేస్తావా? మరి నిన్ను ఎంతలా మోసం చేసిందో నీ కోడలు రోహిణి నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది చెప్తూ ఉంటుంది సుశీల. అదేంటి నా కోడలు నన్ను మోసం చేయడం ఏంటి అని అనగానే, నువ్వు ఎంతో ఇదిగా అనుకున్నట్టు నీ కోడలేమి తను బ్యూటీషియన్ కాదు, అసలు కోటీశ్వరాలే కాదు అని అంటూ ఉంటుంది సుశీల. అయితే సుశీల మాటలకి అప్పుడే ప్రభావతి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? రోహిణి కోటీశ్వరాలు కాకపోతే ఏంటి అని అంటూ ఉంటే, రోహిణి కోటీశ్వరాలు కాదు, అలాగే తను నిన్ను చాలా మోసం చేసింది. ఈ ఇంటి కోడలు అవ్వడానికి తను ఎంత మాయమాట చెప్పిందో నీకు తెలుసా?
కోటీశ్వరాలు కాకపోయినా తను చేసిన పెద్ద మోసం ఏంటంటే ఆల్రెడీ తనకి పెళ్ళైపోయి 6వ సంవత్సరం బాబు కూడా ఉన్నాడు. దీని అమ్మ కొడుకు ఎవరో కాదో అప్పుడు దీపావళి పండక్కి మన ఇంటికి వచ్చారు కదా సుగుణమ్మ చింటూ, వాళ్ళిద్దరే అని అంటూ సుశీల గుండె పగిలే నిజాలని రోహిణి గురించి బయట పెడుతుంది. అప్పుడే రోహిణి అయితే షాక్ అయిపోతూ, ఏంటమ్మమ్మగారు నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారా? మీకు ఎంతో ఇష్టమైన మీ మనవరాలు మనవణ్ణి అత్తయ్య ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందని నా మీద ఎంతింత నిందలు వేస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక సుశీల రోహిణి చంప పగలగొట్టి చెప్తూ ఉంటుంది, ఏంటే నువ్వు నీతిమంతురాలివా? నీ గురించి మొత్తం తెలిసిన వ్యక్తినే తీసుకువచ్చాను అని అంటూ ఒక ఆమెని తీసుకువస్తుంది సుశీల. అప్పుడే ఆమెని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అయితే ఈమె పేరు అన్నపూర్ణమ్మ. ఈ రోహిణి మొదటి అత్తగారు. అసలు తన పేరు రోహిణి కూడా కాదు, కళ్యాణి. ఇక్కడికి వచ్చాకే తను రోహిణి అని పేరు మార్చేసుకుంది అని అంటూ సుశీల అయితే రోహిణి గురించి మొత్తం నిజాలన్నీ కూడా బయట పెడుతుంది. అప్పుడే ప్రభావతి అదంతా విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అవునండి, తన పేరు కళ్యాణి. నా కొడుకుని పెళ్లి చేసుకుంది. నా కొడుకు తను మిలిటరీలో పనిచేసేవాడు. తను చనిపోయాడు యుద్ధంలో. తర్వాత తను తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. మా మనవడిని కూడా మాకు పంపించడం లేదు. సుశీలమ్మ గారి ఇంట్లో గ్రూప్ ఫోటో ఉంది కదా, ఆ గ్రూప్ ఫోటోలో నేను తనని చూసి గుర్తుపట్టి సుశీలమ్మ గారికి చెప్తే అప్పుడు ఆవిడ ఇక్కడికి తీసుకువచ్చింది. మాకు జరిగిన అన్యాయం మీకు జరగకూడదు, మీరు మోసపోకూడదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ చెప్తుంది నిజమేనా అని అడుగుతూ ఉంటే అవునత్తయ్య నిజమే అని రోహిణి అయితే చెప్తుంది. ఇక రోహిణి మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఒక్కసారి కుప్పకూలిపోతుంది. ఎంత మోసం చేశావే నువ్వు, ఎంత దగా చేశావు. నీ గురించి నేను ఆయన చేత ఇంట్లో వాళ్ళ చేత ఎన్ని తిట్లు తిన్నానో. నువ్వు మామూలు దానివి కాదు. అసలు నిన్నేం చెయ్యాలి అని గొంతు నిలుము పట్టుకుంటుంది రోహిణిని ప్రభావతి. అప్పుడే రోహిణి అయితే నన్ను క్షమించండి అత్తయ్య, మనోజ్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అందుకని మనోజ్కి వదులుకోలేకే మీరు కోటీశ్వర్లు అంటున్నారని అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి నీకు రెండో పెళ్ళని కొడుకని అది పెద్ద మోసం. ఇవన్నీ డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకుంటాము, ప్రాణం పరువు మర్యాదలు పోతే మళ్ళీ తిరిగి రావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.